శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 27వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుంటే బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే, సాక్షాత్తు పరబ్రహ్మకు పాదాభివందనం చేసినట్లు. దానివల్ల ఆత్మానందం ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే సకల తీర్థాలలో స్నానమాచరించినట్లే. గురు చరణాల వద్ద తిష్ట వేసుకుని కూర్చుంటే సకల దేవతల సన్నిధిలో ఉన్నట్లే. జయ జయ సాయి సద్గురు, జయ జయ సాయుజ్య కల్పతరు, జయ జయ ఆత్మసాగర. మాకు ఈ కథలయందు పూజ్య భావాన్ని కలిగించండి. మేఘాల నీటిని చాతక పక్షులు త్రాగేలా భావికులైన భక్తులు మీ కథామృతాన్ని సేవించి ఎప్పుడూ సుఖంగా ఉందురుగాక. మీ పావన కథను విని శరీరమంతా చెమటలు పట్టి రోమాంచితమగుగాక. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు దొరలుగాక. ప్రాణులు మీ చరణాల వద్ద నిలుచుగాక. మనసు ఉప్పొంగుగాక. శరీరం మాటి మాటికి రోమాంచితమగునుగాక. శ్రోతలు పరివారంతో సహా మరలా మరలా కన్నీరు కార్చుదురుగాక. పరస్పర విరోధాలు, చిన్న పెద్ద అనే భేదభావాలు తొలగిపోవుగాక. గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవడానికి ఇదే గుర్తు. దీనిని గ్రహించడానికి అంతరంగాన్ని శోధించాలి. ఈ అనుగ్రహం కంటికి కనిపించనిది, ఏ ఇంద్రియానికి గోచరించనిది. జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురువు తప్ప త్రిభువనాలు వెదికినా లభించరు. కామ క్రోధాది అరిషడ్ వికారాల ఉపశమనం, భక్తిభావం, గురు చరణాలలో అత్యంత ప్రేమ, పరమ నిష్ఠ లేకపోతే అష్టభావాలు జనించవు. భక్తులకు ఆత్మానందం, గురువుకు పరమసుఖం. భక్తులు క్రమేణా పరమార్థంలో ప్రవేశించటం గురువుకు సంతోషం. శరీరం, ఇల్లు, భార్యా పిల్లలు, నావారు, నేను, నాదన్న భావం మధ్యాహ్నపు నీడవలే క్షణికమైన మాయ. ఈ మాయా చిక్కులో బంధింపబడకుండా ఉండాలని మనసులో ఉంటే అనన్య భావంతో సాయిని శరణు వేడండి. మాయను అంతం చెయ్యాలనుకున్న వేద శాస్త్రజ్ఞులు ఆశలు వదులుకున్నారు. సమస్త ప్రాణులలోనూ భగవంతుని చూచేవారే నిశ్చయంగా తరించగలరు. ధన్యుడైన చాందు పాటేలు నిజాం రాజ్యాన్ని వదిలి ఫకీరైన సాయిని వెంట పెట్టుకుని మొదట నెవాసాకు వచ్చాడు. అక్కడ 1 సంవత్సరమో లేక 6 మాసాలో ఆ ఫకీరు ఉన్నారు. అక్కడే కానడ్ ఊరిలోని కమాను తోడుగా ఉంచుకున్నారు. తరువాత ప్రసిద్ధమైన తాకళి ఊరిలోని దగడు అనే పేరుగల తమలపాకులు అమ్మేవాడు కమా మరియు సాయిబాబా షిరిడీకి వచ్చారు. అక్కడక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలు, పవిత్ర తీర్థస్థలాలు ఉన్నాయి. కానీ
సాయి భక్తులకు షిరిడీయే అత్యంత పవిత్రమైనది. దైవవశాత్తు ఈ యోగం కలుగకపోతే దీనులమైన మనకు సాయితో కలిసి ఉండే మహద్భాగ్యం ఎలా కలిగేది? ఇది మన అదృష్టం. భక్తులు తమ కార్యాన్ని సాధించుకోవడానికి వెళ్ళి బాబా శరణుజొచ్చితే వారు వారికి యోగ్యమైన మార్గాన్ని చూపించేవారు. అందువలన ఏకాగ్ర మనసుతో ఈ సాయి సచ్చరిత్రను మరల పారాయణం చేయండి. కారణం, పరమ పావనమైన ఈ సాయి చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధనం. గత అధ్యాయంలో ఒకరిని అతని గురువు పాదాల వద్ద స్థిరపరచడం, ఒకరికి అక్కల్కోట స్వామిని గుర్తుచేసి జాగృతిని కలిగించడం, మరొకరిని ఉపాయంతో దేహాంతకమైన ఆత్మహత్య నుండి క్షణంలో రక్షించి జీవనదానం చేయటాన్ని వర్ణించాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా ప్రసన్నులవుతే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని ఎలా సుఖ సంపన్నులను చేస్తారో తెలియజేస్తాను. బాబా యొక్క బోధనా పద్ధతి అద్భుతమైనది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ వినోదభరితంగా ఎవరికి ఏ విధంగా బోధించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇదే గ్రంథంలో బాబా యొక్క అనేక రకాల ఉపదేశాలు ఇదివరకు వర్ణించాను. వారు భక్తుల అర్హతలను, గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. రోగ నిర్ణయం మరియు దానికి ఏ ఔషధం ఎంత ఇవ్వాలి అన్నది వైద్యునికి తెలుస్తుంది. కానీ రోగికి అవేవీ తెలియవు. రోగి ముందు బెల్లాన్ని కోరతాడు. బెల్లం తియ్యగా ఉంటుంది, కానీ రోగులకు అది అపకారం చేస్తుంది. అయినా రోగి అదే కావాలని మొండి చేస్తాడు. బెల్లం ముక్క చేతిలో పెట్టే వరకు మందును చేతికందుకోడు. రోగిపై నిర్బంధం ఉండకూడదు. అందువల్ల వైద్యులు యుక్తిగా ముందు బెల్లం ముక్క పెట్టి తరువాత ఔషధాన్నిచ్చి తమ పనిని సాధిస్తారు. అయితే బెల్లం యొక్క దోషాన్ని హరించే విధంగా అనుపానాన్ని మారుస్తారు. దాంతో మందు ఒంటికి పడుతుంది. బాబా పద్ధతి కూడా అదే. కానీ అందరి పట్ల ఇదే నియమం కాదు. భక్తుల అర్హతలను, స్వభావాలను, శ్రద్ధలను, సేవను, ప్రేమను గమనించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. బాబా యొక్క లీలలు అద్భుతం. వారు ఎవరిపైనైనా ఎప్పుడైనా ప్రసన్నులైతే వారిని ఎలా అనుగ్రహిస్తారో వినండి. ఒకసారి బాబా మనసుకు తోచిందా, ఎవరికీ ఏ కోరిక లేకపోయినా మామూలుగా వినోదాలతో పరిహాసం చేస్తూ భక్తులను కృతార్థులను చేస్తారు. భక్తుల మనసులలో ఏదైనా గ్రంథ పఠన చేయాలని కోరిక కలిగితే వారు ఆ గ్రంథాన్ని బాబా చేతులలో ఉంచి దానిని వారి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు. ఆ తరువాత దానిని పఠనం చేస్తే అది శుభప్రదం, శ్రోతలకు, వక్తకు పరమ శ్రేయస్కరం. అది ప్రసాదపూర్ణ శ్రవణం. ఒకరు దశావతార చిత్రాలను, ఒకరు దశావతార స్తోత్రాలను, మరొకరు పంచరత్న గీత వంటి పవిత్ర పుస్తకాలను, చరిత్రలను బాబాకు అర్పించేవారు.
దాసుగను కూడా తన సంత లీలామృతం మరియు భక్త లీలామృతం గ్రంథాలను అర్పించాడు. మరొకరు వివేక సింధు గ్రంథాన్ని అర్పించారు. బాబా వానిని శ్యామకు ఇచ్చేవారు. శ్యామా, ఈ పుస్తకాలు నీ కొరకు, వీనిని ఇంట్లో భద్రంగా కట్టి ఉంచు అని చెప్పేవారు. వారి ఆజ్ఞను శిరసావహించి శ్యామ ఆ పుస్తకాలను భద్రపరిచేవాడు. భక్తులు అలా అంగళ్ళ నుండి పుస్తకాలను తెచ్చి వానిని బాబా చేతికిచ్చి వారి ప్రసాదంలా వాటిని మరలా తీసుకోవాలని అడిగేవారు. బాబా ఉదార స్వభావం కలవారే అయినా భక్తులు అలా ఇవ్వటానికి సాహసించలేక మాధవరావును వెంటబెట్టుకుని బాబా ముందుకు వెళ్ళేవారు. అదను చూచి అతని ద్వారా అతని చేత్తోనే బాబా చేతికి గ్రంథాన్ని ఇప్పించేవారు. బాబాకు ఆ గ్రంథాల ప్రాముఖ్యత తెలిసినట్లే భక్తుల స్థితి కూడా తెలుసు. భక్తులు గ్రంథాలను చేతికి ఇచ్చినప్పుడు బాబా పుస్తకాల పుటలను మరలా మరలా తిప్పేవారు. అప్పుడు భక్తులు పుస్తకాలను తిరిగి తీసుకోవడానికి చేతులు చాచేవారు. బాబా వారికి ఇవ్వకుండా వాటిని మాధవరావుకు ఇచ్చి, శ్యామా, దీనిని ప్రస్తుతం నీ వద్ద ఉంచు అనేవారు. అదిగో, దానికోసం ఆతురతతో చేతిని చాచిన వారిది ఇది, వారిది వారికి ఇవ్వనా అని శ్యామ స్పష్టంగా అడిగేవాడు. కానీ బాబా నీ దగ్గరే ఉంచు అని చెప్పేవారు. ఒకసారి భాగవత పఠనంలో ప్రీతిగల భక్తుడు కాకా మహాజని ఆ గ్రంథాన్ని తన వెంట తీసుకుని సిరిడి వెళ్ళాడు. అక్కడ అతనికి మాధవరావు కలిసి ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని మసీదుకు వెళ్ళాడు. బాబా మామూలుగా, శ్యామా, నీ చేతిలోని ఆ పుస్తకం ఏమిటి అని అడిగారు. శ్యామ బదులు చెప్పగా ఆ పుస్తకాన్ని చేతికి అందుకుని చూసి అతనికి తిరిగి ఇచ్చేశారు. ఇదే ఏకనాథ భాగవత గ్రంథాన్ని, ఇదే ప్రతిని కాకా మహాజని అది వరకు శ్రీవారి నుండి ప్రసాదంగా స్వీకరించినదే. ఈ గ్రంథం అసలు నాది కాదు, ఇది కాకా మహాజనిది. నేను చదువుకోవాలనే కోరికతో తీసుకున్నానని శ్యామ స్పష్టంగా తెలియజేశాడు. అయినా బాబా అతనితో, నీకిది పనికి వస్తుందని నీ దగ్గర ఉంచమని ఇచ్చాను, నీ పుస్తకాలలో ఉంచు అని చెప్పారు. తరువాత కొంతకాలమయ్యాక కాకా మహాజని మరలా సిరిడీకి వచ్చాడు. మరొక భాగవత గ్రంథాన్ని తీసుకుని వచ్చి బాబా చేతిలో ఉంచాడు. దానిని బాబా ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చి, బాగా శ్రద్ధగా పఠించు అని ఆజ్ఞాపించారు. ఇది నీకు బాగా పనికి వస్తుంది అని అతనికి ఉత్సాహాన్ని కలిగించారు. అంతేకాదు, ఇదే నిజంగా మన కార్యాన్ని సాధిస్తుంది, దీనిని ఎవరికీ ఇవ్వకు అని ఎంతో ప్రేమగా చెప్పారు. కాకా భక్తిగా బాబాకు వందనం చేశాడు. బాబా ఏ కోరికలు లేని నిష్కాములు, దేనిని ఆశించని వారు. భాగవత ధర్మాన్ని ఆచరించే వారికి వస్తువులను సేకరించే అవసరం ఏముంటుంది? వారి మనసును ఎవరు గ్రహించగలరు? ఈ గ్రంథాలను సంగ్రహపరచటం వ్యవహార దృష్టిలో అతి పవిత్రమైనది. ఇది భక్తుల శ్రవణానికి సాధనం.
సిరిడి పవిత్ర క్షేత్రానికి దేశ దేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలిసి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామ వీనిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలవుతాయి. పరమ పావనమైన ఈ గ్రంథాలు సిరిడీలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ పఠిస్తే భక్తులకు బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహ కారణం అదే అయి ఉంటుంది. రామాయణమైన, భాగవతమైన, పారమార్థిక గ్రంథమేది అయినా రామకృష్ణాదుల చరితాలను పఠిస్తుంటే ముందు వెనుక సాయియే కనిపిస్తారు. ఈ సాయియే ఆ గ్రంథాలలోని ఆయా మహాత్ముల రూపంలో నటించారని అనిపిస్తుంది. అందువల్ల సాయి మూర్తిని శ్రోతలు, వక్త ఎప్పుడూ తమ ఎదుట చూస్తారు. గ్రంథాన్ని గురువుకు అర్పించినా లేదా బ్రాహ్మణునకు దానం చేసినా అది దాతకు శుభప్రదమని శాస్త్ర ప్రమాణం. గ్రంథాలను తన ఇంటికి తీసుకుని వెళ్ళి వానిని భద్రంగా కాపాడే బాధ్యతను బాబా శ్యామాకు అప్పచెప్పటం అదేమన్నా స్వల్ప ప్రయోజనమా? శ్యామాకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే బాబాకు అతనిపై అత్యంత ప్రేమ. అతనికి ఏదైనా నియమాన్ని విధించాలని సాయికి సంకల్పం కలిగింది. అప్పుడు శ్యామాకు కోరిక లేకున్నా బాబా అతనిని ఎలా అనుగ్రహించారో వినండి. ఒకరోజు ఒక రామదాసి సాధువు మసీదులో ఉన్నాడు. అతనికి రామాయణాన్ని పఠించడం నిత్య నియమం. ప్రాతకాలం ముఖం కడుక్కుని స్నాన సంధ్యాదులు చేసి విభూతి పెట్టుకుని అనంతరం కాషాయ వస్త్రాలను ధరించి అనుష్ఠానం చేసేవాడు. విష్ణు సహస్రనామావర్తన తరువాత శ్రద్ధగా ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం తరువాత పారాయణం చేసేవాడు. అలా కొంతకాలం గడిచాక మాధవరావుకు మంచి సమయం వచ్చి సాయి సమర్థుని చిత్తంలో ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటో వినండి. మాధవరావు సేవ ఫలించింది. అతడు ప్రపంచ బాధల నుండి విశ్రాంతి పొందడానికి అతనికి మంచి నియమాన్ని చూపించి అతడు భక్తి మార్గం యొక్క ఫలితాన్ని పొంది ప్రపంచం నుండి విశ్రాంతి పొందాలని బాబాకు సంకల్పం కలిగింది. ఆ ఆలోచన రాగానే బాబా రామదాసుని తమ వద్దకు పిలిపించి, కడుపులో ప్రేగులు తెగిపోయేలా నొప్పిగా ఉంది. వెంటనే వెళ్ళి సోనాముఖిని త్వరగా తీసుకునిరా. దానిని కాస్త తీసుకుంటే తప్ప ఈ కడుపు నొప్పి పోదు అని చెప్పారు. రామదాసు పాపం భక్తుడు. చదువుతున్న పుస్తకంలో గుర్తుపెట్టి బాబా ఆజ్ఞానుసారం అంగడికి పరుగు తీశాడు. రామదాసు అలా క్రిందకు దిగిపోగానే ఇక్కడ బాబా ఏం చేశారంటే తమ ఆసనం నుండి లేచి పుస్తకాల దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఇతర పుస్తకాలతో పాటు విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటే బాబా దానిని తీసుకుని తిరిగి తమ స్థానానికి వచ్చారు. శ్యామా, ఈ పుస్తకాన్ని చూడు. దీనిలో గొప్ప గుణాలున్నాయి. అందువల్లే నీకు దీనిని ఇస్తున్నాను. చదివి చూడు. ఒకసారి నాకు చాలా బాధ కలిగింది. గుండె దడదడలాడింది. ప్రాణం
రెపరెపలాడింది. నేను బ్రతుకుతానన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా ఉపయోగపడిందో నీకెలా చెప్పను? శ్యామా, ఈ పుస్తకం వలననే ఈ ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుటపడింది. దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడా అనిపించింది. దీని వలననే జీవుడు బ్రతికాడు. అందువల్ల శ్యామా, దీనిని నీవు తీసుకుని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజు ఒకటో అరో మాటలను నేర్చుకో. గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. శ్యామ, ఇది నాకు వద్దు. రామదాసుకు కోపం వస్తుంది. ఈ చెడు పనిని నేనే చేశానని అంటాడు. అసలే అతడు కోపిష్టివాడు. అడ్డం దిడ్డంగా తల తిక్కగా వాగుతాడు. ఎందుకీ వ్యర్థమైన పోట్లాట? నాకు ఈ గొడవంతా వద్దు. పైగా ఈ పుస్తకం సంస్కృత భాషలో ఉంది. నాది మొరటు వాక్కు. నా నాలుకకు ద్విత్వాక్షరాలు పలుకవు. వానిని నేను స్పష్టంగా ఉచ్చరించలేను అని చెప్పాడు. బాబా చేసినదంతా చూసి శ్యామ అది బాబా తగవు పెట్టడానికి అని తలచాడు. బాబాకు అతనిపై ఎంత వాత్సల్యమున్నది అన్నది అతనికి తెలియదు. మా శ్యామ వెర్రివాడే కావచ్చు, అయినా అతనిపై నాకు మమకారం, అతనికి నాపై ప్రేమ. అందువల్ల అతనిపై నాకు దయ. ఈ విష్ణు సహస్రనామాలను స్వహస్తాలతో అతని కంఠానికి కట్టి అతనిని భవభయ బాధల నుండి విముక్తుణ్ణి చేస్తాను. అతనికి నామంపై ప్రీతిని కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలగొడుతుంది. నామం శరీర బంధనాలను విడగొడుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది. నామం కాలుని మెడను విరిచివేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామాకు ఇటువంటి సహస్రనామం మధురమవ్వాలి. ప్రయత్నపూర్వకంగా నా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామజపం చేసినా చెడు కలుగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలు లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైనది. అనవరతం నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. సాధనలేవీ అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించేవారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు అని చెప్పారు. ఇదే బాబా మనోగతం. దానిననుసరించి ప్రవర్తించేవారు. శ్యామ వద్దు వద్దు అని వారించినా బాబా పుస్తకాన్ని అతని జేబులో పెట్టారు.
అతని తల్లిదండ్రుల గొప్ప పుణ్య ఫలం కారణంగా అతనికి సాయిబాబా యొక్క కృపాఫలం లభించింది. ఇటువంటి పావనమైన విష్ణు సహస్రనామం ప్రపంచంలోని బాధలను తొలగిస్తుంది. ఇతర కర్మలను చేయడానికి ఒక విధి విధానం అవసరం, కానీ నామ జపానికి అవేవీ లేవు. నిరవధికంగా చేయవచ్చు. ప్రదోషం, చదవకూడని సమయం వంటివి లేవు. నామ జపం వంటి మంచి ఉపాసన సాధన వేరేదీ లేదు. ఇదే విధంగా ఏకనాథ మహారాజు కూడా ఇదే విష్ణు సహస్రనామాన్ని తమ పొరుగింటి వ్యక్తి తలపై పెట్టి అతనిని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. ఏకనాథుల వారింట నిత్యం పురాణ పఠనం ఉండేది. వారి పొరుగింటి వ్యక్తి బ్రాహ్మణ జాతీయుడు, కానీ స్నాన సంధ్యాదులు లేక దురాచారాలలో నిమగ్నుడై ఉండేవాడు. ఎన్నడూ పురాణ శ్రవణం చేసేవాడు కాదు. ఆ దుర్మార్గుడు ఏకనాథుని ఇంట్లో అడుగు పెట్టేవాడు కాదు. ఏకనాథులు కరుణించి అతనిని పిలిపించారు. గొప్ప జాతిలో జన్మించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అతడు ఎలా బాగుపడతాడా అని ఏకనాథులకు పరమదయ కలిగింది. అందువలన అతడు వద్దన్నా అతనిచే విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకాన్ని చదివించి అతనిని ఉద్ధరింపచేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి సులువైన మార్గం. ఇది పూర్వీకుల నుండి పరంపరగా వచ్చినది. అందుకే బాబా ప్రయత్నం మరియు శ్రమ. సోనాముఖి ఔషధాన్ని తీసుకుని రామదాసు వెంటనే వచ్చాడు. కలియుగ నారదుడైన అన్నా చించినీకరు అతనికి జరిగిన వృత్తాంతాన్నంతా తెలియజేశాడు. రామదాసు అసలే కోపిష్టి. ఆపై నారదుని చెప్పుడు మాట. ఇక ఆ పూర్వ సందర్భాన్ని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? కుతర్క బుద్ధి గల రామదాసుకి మొదలే మాధవరావుపై సంశయం. నా పుస్తకాన్ని కాజేయటానికి నీవే బాబాను మధ్యవర్తిగా చేశావు అని అన్నాడు. సోనాముఖి విషయం మరచిపోయి మాధవరావుపై విరుచుకుపడ్డాడు. నిగ్రహించుకోలేనంత ఎక్కువ క్రోధావేశంతో బాగా తిట్లను కురిపించాడు. కడుపు నొప్పి అన్నది ఒట్టి సాకు. నీవే బాబాను పురికొల్పావు. నీ కళ్ళు నా పుస్తకాలపై పడ్డాయి. నా వద్ద ఇదేం సాగదు. నా పేరు రామదాసు. వీరుణ్ణి, నిర్భయుణ్ణి. బుద్ధిగా నా పుస్తకాన్ని తిరిగి ఇవ్వకపోతే నీ ఎదుటే తల బ్రద్దలు కొట్టుకుని రక్తం చిందిస్తాను. నీ దృష్టి నా పుస్తకంపై పడింది. నీవే ఈ కపట నాటకమంతా ఆడి బాబాపై రుద్ది ఏమీ ఎరుగనట్లున్నావు. మాధవరావు ఎన్నో విధాలుగా నచ్చజెప్పినా రామదాసు శాంతించలేదు. అప్పుడు మాధవరావు సౌమ్యంగా శాంతంగా అన్నది వినండి. నేను కపటినని నాపై నింద వేయకు. వృధాగా నాకు దోషాన్ని అంటగట్టకు. ఆ పుస్తకం విశేషమేమిటి? అది ఎక్కడా లభించదా? నీ పుస్తకానికి రత్నాలు పొదిగారా లేక బంగారం తొడిగారా? బాబా పైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గుపడవలసిన విషయం అని అన్నాడు. బాబా వారిని చూసి మధురంగా, రామదాసు, ఇప్పుడు ఏం మునిగిపోయింది?
అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? శ్యామా మన కుర్రవాడే కదా, నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు. ఎందుకిలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు? చక్కగా మంచిగా మాట్లాడరాదు? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు, అయినా నీ అంతఃకరణం అపరిశుద్ధంగానే ఉంది. ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామావర్తన చేస్తావు, కానీ ఈ నిరంకుశ స్వభావాన్ని విడిచిపెట్టవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నింటి యందు అనాసక్తి ఉండాలి, కానీ నీకు పుస్తకంపైని మోహం పోలేదు. ఈ ప్రవర్తనను ఏమనాలి? రామదాసుకు మమత ఉండరాదు. చిన్న పెద్ద అందరి యందు సమతాభావం ఉండాలి. కానీ నీవు భేదభావంతో ఈ అబ్బాయి చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. పోయి నీ స్థానంలో కూర్చో. డబ్బుతో పుస్తకాలు దొరుకుతాయి, కానీ కల్పాంతం వరకు మంచి మనుషులు దొరకరు. బాగా ఆలోచించుకో. నీ పుస్తకం యొక్క మహిమను శ్యామాకు చెప్పడానికి నేనే స్వయంగా ఆ పుస్తకాన్ని తీసి అతనికి ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థం కదా. దానిని శ్యామాకు ఇవ్వాలని అనిపించింది. మరలా చదివితే ఎంతో శుభం కలుగుతుంది అని చెప్పారు. సాయి యొక్క ఆ వాణిలో ఎంత మధుర రసం, ఎంతటి దయ! హృదయానికి ఆనందాన్ని కలిగించే చల్లటి హాయి. అది అత్యంత అపూర్వం. రామదాసు బాగా అర్థం చేసుకున్నాడు. కోపంగా బాగా ఎర్రబారిన ముఖంతో శ్యామానుద్దేశించి, ఇదిగో నీకు ఇప్పుడే చెబుతున్నా, దీనికి బదులుగా పంచరత్న గీతను తీసుకుంటానని అన్నాడు. రామదాసి బాగా చల్లబడిపోవటం మాధవరావుకు ఆనందం కలిగింది. వెంటనే, ఒక్కటేమిటి, నేను మీకు 10 పంచరత్న గీత పుస్తకాలను బదులుగా ఇస్తాను అని అన్నాడు. దానితో ఆ పోట్లాట శాంతించింది. గీతా గ్రంథాన్ని జామీనుగా ఇవ్వటానికి అంగీకారమైంది. అయితే గీతలోని భగవంతుణ్ణి తెలుసుకోలేని వానికి అసలు గీత ఎందుకు? సాయి సముఖంలో ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణంపై పారాయణం చేసే ఆ రామదాసు మాటలకు మాట జవాబిస్తూ బాబాతో ఇలా పోట్లాడుతున్నాడేమిటి? ఇంతకీ దోషం ఎవరిదని చెప్పటం నేనెలా చెప్పగలను? ఆ విధంగా జరగకపోతే విష్ణు సహస్రనామం యొక్క మహత్యం ఎలా తెలుస్తుంది? ఇంతటి పోట్లాటకు కారణమై బాబా యొక్క బాధను కూడా నివారించిన ఆ పుస్తకం మనకు కూడా శుభం కలిగిస్తుంది. అది సాయిబాబా మనకు ఇచ్చిన అమూల్య వరం. ఈ విధంగా శ్రమ పడకపోతే మాధవరావుకు విశ్వాసం కుదిరేది కాదు. నిజంగా అతని జిహ్వకు అక్షరాలు అలవాటు అయ్యేవి కాదు. అతనికది కంఠస్థమయ్యేది కాదు. ప్రేమమయులైన ఇటువంటి సాయినాథులు దుర్లభమైన పరమార్థ లీలలను ఎప్పుడు ఎలా కనబరుస్తారో వారి చర్య అర్థమవటం కష్టం. తరువాత శ్యామకు బాగా నిష్ఠ కుదిరింది. దీక్షితు మరియు నార్కే అతనికి ఉచ్చరించటాన్ని బాగా నేర్పారు.
అటు తరువాత శ్యామ అక్షరాలను గుర్తుపట్టి చదవటం నేర్చుకుని పుస్తకాన్ని కంఠస్థం చేశాడు. మాధవరావు యొక్క సంభాషణ, సాయిబాబా యొక్క శుద్ధమైన బోధ పరమానంద భరితమై వినోదం నిస్సంశయంగా సుఖదాయకం. బ్రహ్మ విద్యను అభ్యసించే వారి యందు బాబాకు అమితమైన ప్రేమ. దానిని సందర్భానుసారంగా ఎలా వ్యక్తపరిచేవారో గమనించండి. ఒకసారి జోగ్కు తపాలా ద్వారా ఒక పార్సెలు వచ్చింది. సిరిడి పోస్టాఫీసుకు వెళ్ళి దానిని తీసుకోవడానికి గబగబా బయలుదేరాడు. పుస్తకాన్ని తెరిచి చూడగా అది లోకమాన్య తిలక్ రచించిన గీతా రహస్య భాష్యం. దానిని చంకలో పెట్టుకుని మసీదుకు బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకు నమస్కరించడానికి తల వంచేసరికి పార్సిలు బాబా పాదాలపై పడింది. బాబు సాహెబ్, ఇది ఏమిటి అని బాబా ప్రశ్నించారు. బాబా ఎదుట పార్సెల్ విప్పి అదేమిటో తెలియజేశారు. దానిని బాబా చేతులకిచ్చాడు. వారు దానిని అవలోకించారు. బాబా గ్రంథాన్ని తీసి చేతిలోకి తీసుకున్నారు. అటూ ఇటూ తిరగేసి చూసి తమ జేబులో నుండి ₹1 తీసి ఆ పుస్తకంపై ఉంచారు. ఆ రూపాయితో సహా ఆ గ్రంథాన్ని జోగ్ ఒడిలో వేసి, దీనిని మొత్తం చదువు, శుభం కలుగుతుంది అని చెప్పారు. ఇటువంటివి బాబా యొక్క అనుగ్రహ కథలను అసంఖ్యాకంగా వర్ణించవచ్చు. కానీ గ్రంథం విస్తారమవుతుందని సంక్షిప్తంగా చెప్తున్నాను. ఒకసారి షిరిడీలో ఏం జరిగిందంటే, దాదాసాహెబ్ కాపర్డే కుటుంబ సమేతంగా షిరిడీకి వచ్చి బాబా ప్రేమలో లీనమై అక్కడే ఉన్నాడు. కాపర్డే సామాన్య గృహస్థుడు కాదు, గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. సాయి సన్నిధిలో చేతులు జోడించుకుని వారి చరణాలయందు శిరసును ఉంచేవాడు. ఆంగ్ల విద్యా పారంగతుడు. శాసనసభలో బాగా పలుకుబడి కలవాడు. వక్తృత్వంలో అందరినీ కదిలించి వేసేవాడు. కానీ బాబా ఎదుట మౌనంగా ఉండేవాడు. బాబా భక్తులు అసంఖ్యాకంగా ఉన్నా వారి వద్ద మౌన వ్రతంలో ఉండేవారు కాపర్డే, నూల్కరు, బుట్టి తప్ప ఇతర భక్తులెవరూ లేరు. ఇతరులంతా బాబాతో బాగా మాట్లాడేవారు. కొందరు ఏ జంకు లేకుండా వారికి సమానంగా మాటకు మాట సమాధానం చెప్పేవారు. కానీ పై ముగ్గురు మౌన వ్రతంలో ఉండేవారు. మాట్లాడకపోవటమే కాదు, బాబా ఎదుట కేవలం తల వంచి ఉండేవారు అంతే. వారి వినమ్రత వర్ణించతరం కాదు. వారు శ్రద్ధగా వినటం కూడా వినయంగా ఉండేది. విద్యారణ్య స్వామి యొక్క పంచదశిని వ్యాఖ్యానించగల దాదాసాహెబు మసీదులోకి వెళ్ళగానే మౌనంగా ఉండేవాడు. శబ్ద బ్రహ్మ ఎంతటి శక్తివంతమైన శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా. సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తి అయిన సాయి ముందు పాండిత్యం సిగ్గుపడవలసిందే. కాపర్డే 4 నెలలు, అతని భార్య 7 నెలలు షిరిడీలో ఉన్నారు. ఆ ఉభయులకు రోజు రోజుకు ఎంతో ఆనందం అనుభవమైంది. అతని భార్య అత్యంత నిష్ఠావంతురాలు. ఆమెకు సాయి పాదాలయందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు
సాయిబాబాకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంతో ఉండేది. సాయి మహారాజు ఆరగించిన తరువాతే ఆమె భోజనం చేసేది. ఒక శుభ సమయాన పరమ భక్తవత్సలుడైన బాబా అచంచలమైన ఆ స్త్రీ శ్రద్ధను గమనించి ఆమెకు ఉజ్వలమైన పరమార్థ మార్గాన్ని చూపించారు. బోధనా పద్ధతి అనేక రకాలు. బాబా పద్ధతి విశిష్టమైనది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ హృదయంలో బాగా నాటుకునేలా అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. ఒకసారి కాపర్డే భార్య అన్నం, పప్పు, పూరి, హల్వా, పాయసం, అప్పడాలు, వడియాలు, వడపప్పు అవి పళ్ళెం నిండా పట్టుకుని వచ్చింది. ఆ పళ్ళెం వచ్చిన వెంటనే బాబా ఆతురతతో తమ ఆసనంపై నుండి లేచారు. చేతిపైని కఫనీని పైకి జరుపుకున్నారు. భోజనం చేసే చోట కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కుని దానిపైని మూతను పక్కకు జరిపి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. ఇతరులు కూడా అంతకంటే చాలా రుచిగా ఉన్న నైవేద్యాలను అపరిమితంగా తీసుకుని వస్తారు. అవి ఎంతోసేపు అక్కడ పడి ఉంటాయి. ఈ భోజనంపై వారికి ఎందుకంత ప్రేమ? ప్రాపంచికులకు ఉన్న భేదబుద్ధి సత్పురుషులకు ఉంటుందా? ఇలాంటి భేదభావం తగునా అని మాధవరావు సాయి సమర్థుని అడిగాడు. అందరి పళ్ళాలను అక్కడే ఉంచేసి వెండి పళ్ళాలను కూడా దూరంగా చెరిపేసి ఈ స్త్రీ పళ్ళెం మాత్రం రాగానే లేచి ఆరగిస్తున్నావు. ఏమిటి విశేషం? ఈమె భోజనమే అంత మధురంగా ఉందా? దేవా, మాకిది పెద్ద సందేహం. ఇదేం నీ మాయా? ఇష్టాయిష్టాల భేదభావం నీకెందుకు అని అడిగాడు. ఈ భోజనం యొక్క విశేషమేమిటో చెప్పనా? పూర్వం ఈమె బాగా పాలిచ్చే ఒక వ్యాపారస్తుని ఆవు. ఆ తరువాత కనిపించకుండా పోయింది. తరువాత ఒక మాలి వద్ద జన్మించింది. ఆ తరువాత ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది. మరు జన్మలో ఒక వైశ్యుని పత్ని అయ్యింది. తరువాత బ్రాహ్మణుల గర్భంలో జన్మించింది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం 2 ముద్దలు సుఖంగా తిననివ్వు అని అంటూ బాబా యథేచ్ఛగా తిన్నారు. చేతులు నోరు కడుక్కుని తృప్తిగా త్రేంచి తమ ఆసనంపైకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ స్త్రీ వారికి వందనం చేసి వారి పాదాలను ఒత్తసాగింది. ఈ అవకాశాన్ని తీసుకుని బాబా ఆమెకు హితోపదేశం చేయసాగారు. బాబా చరణాలను పడుతున్న ఆమె చేతిని బాబా తమ చేతితో ఒత్తసాగారు. భగవంతుని భక్తురాలి పరస్పర సేవను చూసి శ్యామ పరిహాసమాడాడు. భలేగా ఉంది ఈ దృశ్యం, ఎంత ఆనందకరం! మీ పరస్పర ప్రేమభావాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది అని అన్నారు. ఆమె సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో రాజారాం రాజారాం అను, అలా ఎల్లప్పుడూ అంటూ ఉండు. అమ్మా, నీ జీవితం సఫలమవుతుంది. నీ మనస్సు శాంతిస్తుంది. నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది అని చెప్పారు. ఆహా, ఎంత అద్భుతమైన వచనాలు! అవి హృదయంలోకి చొచ్చుకుపోయి తక్షణం శక్తిపాతం చేస్తాయి. ఇటువంటి దయామయులు, శరణాగతులను రక్షించే
సాయి సమర్థులు. ఎల్లప్పుడూ భక్తుల మనోభీష్టాలను తీర్చి వారికి శుభాలను కలుగజేస్తారు. ఇక అత్యంత ప్రేమతో వినమ్రతతో శ్రోతలకు చాలా శుభప్రదమైన విషయాన్ని చెబుతాను. దానిని మీరు మీ మనసులో భద్రపరుచుకొండని వినయంగా విన్నవించుకుంటున్నాను. బెల్లం యొక్క తీపికి ఆకర్షింపబడ్డ చీమ తల తెగిపోయినా ఆ బెల్లం ముక్కను విడువదు. అట్లే సాయి చరణాలను మీరు ఆశ్రయిస్తే వారు అత్యంత కరుణతో మిమ్ము రక్షిస్తారు. గురువు శిష్యుడు వేరు కారు. భిన్నంగా కనిపించినా వారు ఒక్కరే. వారిని వేరుపరచాలని ప్రయత్నించిన వారి అభిమానం కరిగిపోతుంది. ఒకరు లేకుండా మరొకరు ఉండరు. గురువు అజ్ఞాని అయితే శిష్యుడు కూడా అజ్ఞానియే. జ్ఞాని అయిన గురువును ఆశ్రయించిన శిష్యుని ద్వైతం నశించిపోతుంది. గురువు ఒక ఊరిలో ఉండి శిష్యుడు మరొక ఊరిలో ఉన్నట్టు భావిస్తే అది అబద్ధం. అప్పుడు ఆ ఉభయులు బాహ్యానికి మాత్రమే గురు శిష్యులు. అసలు వారు ఇద్దరు కానప్పుడు వారు వేరెలా అవుతారు? ఒకరు లేక ఒకరు ఉండరు. వారిద్దరూ అంత అన్యోన్యంగా ఉంటారు. గురువు మరియు శిష్యుని యందు భేదం లేదు. ఇది నిత్య సత్యం. గురు చరణాలపై భక్తుడు శిరసునుంచడం స్థూలంగా కనిపించే ఆచారం. శిష్యుడు గురువు యందు అద్వైత భావాన్ని, గురువు కూడా శిష్యుని యందు అట్లే అభేద భావం కలిగి వారిరువురు పరస్పరం సమరస భావంతో ఉండకపోతే వారి సంబంధం నామమాత్రానికే. అన్న వస్త్రాలు ఎలా లభిస్తాయని క్షణమాత్రమైనా చింతించకండి. ఇవన్నీ ప్రారబ్ధానుసారం ఏ ప్రయత్నం లేకుండానే లభిస్తాయి. వానిని సాధించాలని ప్రయత్నించినా అది వ్యర్థశ్రమే అవుతుంది. పరమార్థ సంపద కోసం రాత్రింబవళ్ళు చింతన చేస్తూ ప్రయత్నం చేయండి. ఉత్తిష్ట జాగ్రత్త, లే, మేలుకో, గాఢ నిద్రలో పడి ఎందుకు గుర్రు పెడుతున్నావు అని శృతిమాత తారస్వరంతో గర్జిస్తూ భక్తులను ప్రేమగా మేలుకొలుపుతూ ఉంది. సర్వానర్థాలకు బీజభూతమైన అజ్ఞానమనే నిద్రలో మునిగి ఉన్నవారిని సమయానికి మేలుకొలిపే గురు జ్ఞానామృతాన్ని సేవించండి. దాని కొరకు అత్యంత వినమ్రతతో గురు చరణాలలో శరణాగతులవ్వండి. విహితాలను తెలిసిన వారు గురువు ఒక్కరే. కానీ పసి పిల్లల వంటి వారమైన మనకు అది తెలియదు. అహంభావంతో కించిజ్ఞుడైన జీవుడు, నిరహంభావంతో సర్వజ్ఞుడైన శివుడు ఇద్దరూ ఒక్కటే అన్న అభేద భావాన్ని కలిగించేవారు ఒక్క గురువే. అజ్ఞానమనే ఉపాధితో ఉన్న ఆత్మజీవుడు, మాయోపాధితో ఉన్న ఆత్మ శివుడు. ఈ రెండింటిలోని భేద భావాన్ని తొలగించగల సమర్థులు ఒక్క గురువే. మనసు సంకల్ప వికల్పాల ఆధీనంలో ఉంటుంది. దానిని సాయి చరణాలయందు సమర్పించండి. అప్పటి నుండి మనసులో స్ఫురించిన కార్యాల యొక్క కర్తృత్వం గురువుదే. అట్లే కర్మలను చేసే శక్తినంతా సాయికి సమర్పించి వారు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకోండి. సాయి యొక్క శక్తి అంతటా ఉన్నదని తెలుసుకోండి. వారిపై భారం వేసి నిరభిమానంతో పనులను చేస్తే సిద్ధి హస్తగతమవుతుంది. కానీ
ఇది నేను చేస్తాను అని ఏ కాస్త గర్వమున్నా దాని ఫలితం ఒక్క క్షణమైనా ఆలస్యం కాకుండా తక్షణం కనిపిస్తుంది. మాయామోహ నిద్రలో అలసత్వంతో అటు ఇటు పొర్లుతున్న హేమాడ్ పంతుకు హరి యొక్క మరియు గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించింది. కేవలం అదృష్టవశాత్తు ఏ ప్రయత్నము ఏ అభ్యాసము లేకుండానే లభించింది. తమ లక్ష్య సిద్ధి కొరకు వారే హేమాడ్ పంతును గౌరవించినట్లుగా అనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించడానికి తమ చరిత్రను బలవంతంగా పంతు చేయిని పట్టుకుని సవిస్తరమైన గ్రంథాన్ని వ్రాయించారు. అఖండాను సంధానమనే దారంతో అనన్యమైన ప్రేమ భక్తి అనే చిత్ర విచిత్ర పుష్పాలతో హారంగుచ్చి మనోహరమైన సాయికి సాదరంగా సమర్పిస్తాను. ఆత్మస్వరూపమనే స్వరాజ్య సింహాసాన్ని లభింపజేసుకుని దానిపై స్థిరంగా విరాజమానులవుదాము. నిరభిమానంగా అంతరంగంలో ఆత్మానందాన్ని అనుభవిద్దాం. ఇటువంటి అగాధమైన సాయి చరిత్రలో తరువాతి కథ ఇంతకంటే విచిత్రమైనది. మీ చెవులను పవిత్రం చేసుకోవడానికి క్షణం పాటు సావధానులవండి. తరువాతి 3 అధ్యాయాలలో బాబా తమ స్థానంలోనే కూర్చుని అద్భుతమైన దృష్టాంతాలను చూపిస్తారు. మొదటి అధ్యాయంలో లాలా లక్ష్మీచందు విషయం, అతని పాదాలను ప్రేమ సూత్రంతో కట్టి అతనికి తమ ఆశ్రయాన్ని కల్పించారు. బర్హణపురంలోని ఒక స్త్రీ నుండి పులగాన్ని కోరి ఆమె తమ దర్శనానికి ఉత్సాహపడేలా చేసి ఆమెకు ప్రేమ యొక్క విశిష్టతను చూపించారు. ఆ తరువాత మేఘా స్వప్నంలో త్రిశూలాన్ని గీయమని దృష్టాంతం. అటుపైని అకస్మాత్తుగా అతనికి శివలింగం ప్రాప్తించడం. ఇటువంటి అనేక కథలు ఉన్నాయి. శ్రోతలు వీనిని భక్తిపూర్వకంగా వింటే శ్రవణం సార్థకమవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పులాగా హేమాడ్ సాయికి శరణుజొచ్చి సోహం భావమనే అభేద భావంతో సాయికి అనన్యంగా పాదాభివందనం చేస్తున్నాడు. మనసు అహర్నిశలు సాయి ధ్యానంలోనే ఉంటూ వారు తప్ప వేరే ఏది మనసులో ప్రవేశించకుండా సావధానంగా ఉండాలని భక్తులను ప్రార్థిస్తున్నాడు. గతించిన కాలం తుడిచిపెట్టుకొని పోయి భవిష్యత్తు తీరానికి చేరబడి మిగిలిన వర్తమాన కాలమంతా నిరంతరం గురు చరణాలలో ఉండునుగాక. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దీక్షానుగ్రహ దానమనే 27వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః.